సీజేపీ పార్టీ ఫౌండర్ ఉన్నారు కదా అభిజిత్ దీప్కే మీద రాజస్థాన్లో కొంతమంది ప్రజలు దాడి చేశారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ, మనకు తెలిసిందే కదా, వీళ్ళు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని, భారతదేశ వ్యవస్థ మారాలని, ప్రజాస్వామ్యం అణిచివేయబడుతోందని వీళ్ళ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే రాజస్థాన్లో ఇలాంటి ఒక సభ నిర్వహిస్తుండగా అక్కడ ఈయన అభిమానులు ఆయన ఎత్తుకొని ముందుకు తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఈయన పైన చెంపదెబ్బలు కొట్టారు, పటాపట సరిచారు. అంటే ఎందుకు ఇలాంటి ఒక కార్యక్రమం చేయటం అని నేను అనను, కానీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమంలో నిజాయితీ ఉండాలి. కొట్టడం కరెక్ట్ అని నేను అన్నాను, కొట్టడాన్ని నేనేం సమర్థించడం లేదు, తప్పది. ఎవడైనా సరే భారతదేశంలో ఒక సభ నిర్వహించుకొని నిరసన తెలిపే హక్కు ఉంది, దాన్ని కాదంటే అణిచివేస్తే తప్పు. ఇప్పుడు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి, పోలీసు వ్యవస్థ పర్మిషన్ ఇచ్చింది, మీరెవడరా పోయి కొట్టడానికి? అభిజిత్ దీప్కేను కొట్టడం నేను సమర్థించట్లా, కానీ కొట్టడానికి గల కారణాలు ఏంటో చెప్తా. వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడం తప్పు. ప్రభుత్వానికి ఎలా ఉందంటే, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నిరసన చేస్తుంది కదా, అలా చేస్తున్నారు వీళ్ళు, అంతే తప్ప వీళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్పట్లా. శాంతియుతమైనటువంటి ర్యాలీలాగా చేయట్లా. మనువాదం అనే అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. సీజేపీ పార్టీ ర్యాలీలో మనువాదం అనే అంశం ఎందుకు వస్తుందండి? మతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇస్లామిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా జిహాదీ గురించి మాట్లాడుతున్నారు. ఏం పని ఉందండి వీళ్ళకి? అలానే ఉమర్ ఖాళీద్ గురించి స్లోగన్స్ ఇస్తున్నారు. ఉమర్ ఖాళీద్తో ఏం పని అండి వీళ్ళకి? అలానే ఒక రిపోర్టరు ఉమర్ ఖాళీద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది సీజేపీ పార్టీ నిరసన అన్నారు కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి కదా, ఎందుకు ఆ విషయం మాట్లాడకుండా ఉమర్ ఖాళీద్ జిందాబాద్ అంటున్నారంటే, నిన్నేమైనా ఉమర్ ఖాళీద్ రేప్ చేశాడా అని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఆ రిపోర్టర్ని అడిగాడు. ఈ విషయం మీద నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అంటే ఏం జరుగుతుంది? వీళ్ళు సీజేపీ పార్టీ ఫాలోవర్స్ని అక్కడ పిలిపించినటువంటి సిద్ధాంతం వేరు, పిలిపించినటువంటి ఆలోచన వేరు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం వేరు. వీళ్ళు బీజేపీ పార్టీని అటాక్ చేయడానికి సీజేపీ అనేటువంటి ఒక పార్టీని తెర మీదకు తెచ్చారు. ఆ విషయం వీళ్ళ ఫాలోవర్స్కి తెలియకుండా నీట్ పేపర్ లీక్, విద్యార్థులు నష్టపోతున్నారు, దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది అనేటువంటి కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ఫాలోవర్స్ని పెంచుకున్నారు. సరే, పెరిగారు ఫాలోవర్స్, 2 కోట్ల మంది సుమారు ఫాలోవర్స్ ఉన్నారు. ఈ 2 కోట్ల మందిలో ఎంతమంది వీళ్ళు నిరసన కార్యక్రమానికి వస్తున్నారండి? మహా వస్తే 2,000 మంది లేదా 3,000 మంది. ఇలా వచ్చిన వాళ్ళలో కూడా ఆ కార్యక్రమం గురించి కంప్లీట్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎవరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు తెలియదు. కామెడీ అదే మరి, ఎవరికి సోనం వాంగ్చుక్ ఏంటో తెలియదు. అక్కడ వచ్చిన వాళ్ళు ఉమర్ ఖాళీద్ ఎవడో కూడా చాలా మందికి తెలియదు. సీజేపీ పార్టీ ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను జోక్ చేసేది కదా, సీజేపీ పార్టీ ఫుల్ ఫామ్ తెలిసిలే కానీ క్యాజువల్గా చెప్తున్నా. కొన్ని అంశాల్లో అవగాహన లేనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నా నేను ఓవరాల్గా. వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కో టైపు, ఎవరికి ఈ కంప్లీట్ అవేర్నెస్ లేకుండా తీసుకొని వచ్చారు. మన హైదరాబాద్లో కూడా సీజేపీ పార్టీకి యంగ్స్టర్స్ తక్కువ, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ. ఓల్డ్ కాక్రోచెస్ ఉన్నాయి మనం చూస్తే ఆ ప్రొటెస్ట్లో. వీళ్ళు ఈ ఓల్డ్ కాక్రోచెస్ అన్నీ కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని కాక్రోచ్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి అసలు నిన్న హైదరాబాద్లోనే వీళ్ళ మీద దాడి జరగాల్సింది. అంటే నేను ఎటు చెప్తే చాలా మందికి ఇబ్బంది కనిపించి, ఏంట్రా బాబు ఇంత ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు అని. వాస్తవం అది. ఎందుకంటే నేను హైదరాబాద్లో వీళ్ళు చేసిన ఎక్స్ట్రాలు మామూలు ఎక్స్ట్రాలు కాదండి. ఇందిరానగర్ దగ్గర అక్కడ చేశారు. ఆ ప్రొటెస్ట్లోనే మామూలుగా దేశభక్తి ఉన్న వాళ్ళు కొట్టేస్తారు కూడా. భారత మాతాకి జై అని సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అంటే మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి నువ్వు భారత మాతాకి జై అంటున్నావా? నీకు భక్తి లేదా? జై శ్రీరామ్ అంటున్నావు, దేనికి అంటున్నావు? మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి అంటున్నావా? ఒక వర్గానికి 2 చెప్పకపోతే బాగోదని ఎగతాళి చేస్తూ, అవహేళన చేస్తూ రెచ్చగొడుతున్నాడు. మరి ఆ టైంలో చేస్తే బాధతారు ఖచ్చితంగా. ఎంతసేపు అని ఓపిక పడతారు? ఈ సీజేపీ పార్టీ ఫౌండర్ను కొట్టారు అంటే అక్కడ ఏం జరిగిందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా నినాదాలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు మేబీ ఇంకోళ్ళు దాడి చేశారనుకోవచ్చు. మరి ఇక్కడ వీళ్ళు నిన్న చేసిన ఆగానికి హైదరాబాద్లో అంటే తెలుగు పీపుల్కి కొంచెం పేషెన్స్ ఎక్కువ కాబట్టి వీళ్ళనేం అలా, వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి ఇక్కడ బీజేపీ పార్టీ వ్యతిరేక భావజాలాన్ని సీజేపీ పార్టీ కార్యకర్తల్లో బలంగా నాటాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది భరించలేనటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే దాడి చేస్తారు. నిజంగా దేశభక్తులు ఎవరైనా ఉన్నా దాడి చేస్తారండి. వీళ్ళు ఏమైనా ఇటువంటి స్లోగన్స్ ఇవ్వడం మానేస్తే మంచిది. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయడం, అలాగే విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం. అవి చేయండి, దాని గురించి అడగండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించండి. మీరు ఒక ప్రొఫార్మా రెడీ చేసుకోండి. మేము ఇది చెప్పాలనుకుంటున్నాం గవర్నమెంట్కి, ప్రజలకు ఇది చెప్పాలనుకుంటున్నాం, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అని చెప్పడం నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని జనాల్లోకి తీసుకెళ్లిపోతున్నారు, ఈ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఈ పార్టీలన్నీ కూడా మొన్న 35% మహిళలకు రిజర్వేషన్స్ కల్పిద్దామని బీజేపీ పార్టీ ఒక బిల్లును ప్రవేశపెడితే దాన్ని తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగిన నేతలేనండి. మరి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. మీరేం 50% రిజర్వేషన్స్ కావాలి,
లేదంటే 50% మహిళలకు చట్టసభల్లో అవకాశాలు కావాలని అడుగుతున్నారు. మరి వీళ్ళు వ్యతిరేక 34% వీళ్ళు ఒప్పుకోవట్లేదు రా బాబు, మీరు 50% అడుగుతారు. అది ఎట్ట సాధ్యపడే అంశం? రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో రాకూడదంటే అట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కువ మంది రిటైర్ అయిపోయినటువంటి రాజ్యసభ సభ్యులు ఉంటారు కదా. ఒకసారి ఆలోచించండి. మాట్లాడితే మనం ఏదైనా ప్రజలకు మేలు జరిగేటువంటి అంశం మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేద్దాం అనేటువంటి అంశం మాట్లాడితే కుదరదు. రాహుల్ గాంధీ గారు గతంలో చెప్పినట్టు దేశాన్ని అభివృద్ధి చేయటం సామాన్యమైన విషయం కాదు, అది సాధ్యపడదు. డిజిటలైజేషన్ ఎలా చేస్తారు? కూరగాయలు అమ్మే వ్యక్తికి ఫోన్పే ఇస్తే ఏం చేస్తుంది అంటే, ఇవాళ ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి దగ్గర కూడా 10 రూపాయలు పుల్ల ఐస్ అమ్మే వ్యక్తి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ ఉంది అతని దగ్గర కూడా. కూరగాయలు నెత్తి మీద పెట్టుకొని అమ్మే మా అమ్మ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ ఉంది. దేశాన్ని అభివృద్ధి చేయడం డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇద్దని నేను అన్నాం. కానీ అభివృద్ధిలో అది కూడా ఒక భాగం. దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రతి అంశము దేశ అభివృద్ధిలో భాగమై ఉండాలి. ఈవెన్ దేశభక్తి కూడా దేశ అభివృద్ధిలో భాగమై ఉంటుంది. దాన్ని ఎందుకు మీరు విస్మరిస్తున్నారు? అట్ ద సేమ్ టైం విమర్శిస్తున్నారు. జై శ్రీరామ్ అంటేనో భారత మాతాకి జై అంటేనో దేశభక్తి ఉన్నట్ట అని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీకున్న దేశభక్తిని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఏ విషయంలో ప్రూవ్ చేసుకుంటారు? ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కూర్చొని దేశం గురించి చేదుకాయలకు వస్తే మీకు దేశభక్తి ఉన్నట్ట? ఫారిన్ కంట్రీస్ వెళ్ళి భారతదేశంలో జీడిపి పడిపోయింది, భారతదేశంలో అభివృద్ధి లేదు, ఆటోమొబైల్ రంగం దెబ్బతినింది, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుందని మీరు ఫారిన్ లో ఉన్న దేశద్రోహులు మరియు శత్రు దేశాల వ్యక్తులు, భారతదేశం నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులతో మీటింగ్ పెడితే మీకు దేశభక్తి ఉన్నట్ట? లేదా చట్టసభలో నిల్చొని పాకిస్తాన్ జిందాబాద్ అనే మహిళల్ని, అమ్మాయిల్ని, టీనేజర్స్ని తీసుకొచ్చి స్లోగన్స్ చేయిస్తే మీకు దేశభక్తి ఉన్నట్ట? మీకు దేశభక్తి లేదురా బాబు అని మేము అంటూ ఉంటే మీరు మధ్యలో భారత్ మాతాకి జై, మీరు సాటిస్ఫైయా అని అంటున్నారు. జై శ్రీరామ్, మీరు సాటిస్ఫైయా అంటున్నారు. అంటే ఇలా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే మీరు అంతా ఒకటే ముఠా కదా. ఈ డెన్ మొత్తం ఒకటైపోయి భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదండి అని ప్రచారం చేస్తుంది, భారతదేశంలో అభివృద్ధి లేదండి అని ప్రచారం చేస్తుంది, భారతదేశంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని కుప్పకూలిందని ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం అంతా దేనికో తెలుసా? డీప్ స్టేట్ కుట్ర. వీరి వెనక ఉన్నటువంటి ఎన్జిఓస్, శత్రు దేశాల నుంచి ఫండ్స్ వచ్చి వీళ్ళని నడిపిస్తూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి అపర మేధావులు, కుహనా మేధావులు అద్భుతమైనటువంటి చదువులు చదువుకొని నేను గొప్ప చదువు చదివేశా, దేశాన్ని ప్రశ్నించడమే నా చదువు, దేశాన్ని వ్యతిరేకించడమే నా చదువు, దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల్ని బూతులు తిట్టడమే నా చదువు, జై శ్రీరామ్ అన్నోడిని బత్తాయి అనడమే నా చదువు, జై హింద్ జై భారత్ అన్నోడు ఉగ్రవాది అనడమే నా చదువు, హిందుత్వానికి సపోర్ట్ చేసేవాడు ఉగ్రవాది అని ప్రచారం చేయడమే నా గొప్పతనం అనే విధంగా మారిపోయారు చాలామంది మేధావులు. ఈరోజు సిజేపీ పార్టీ ఫౌండర్ మీద రాజస్థాన్లో దాడి జరిగింది అంటే నిజంగా సిజేపీ పార్టీని రాజస్థాన్ ప్రజలు జాగ్రత్తగా గమనించారు. ఆ పార్టీ చేస్తున్నటువంటి నిరసనల్లో స్లోగన్స్ ని గుర్తించారు. ఉమర్ ఖాలిద్ జిందాబాద్ అట, జిహాద్ అట, ఇంక్విలాబ్ అంట. ఇంక్విలాబ్ అంటే సరే విప్లవం వర్ధిల్లాలంటున్నారు. దేనికి విప్లవం? ఎవరి మీద విప్లవం తీసుకొస్తారు మీరు? ఎవరి మీద పోరాటం చేస్తారు మీరు? అది కూడా పాయింటే కదా. అలానే మనువాదం అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొస్తారు. దేనికి ఇదంతా? యువత, చదువుకున్న యువత ఉద్యోగాల కోసం పోరాడతారు. ఓకే, మీకు సరైనటువంటి స్కిల్స్ లేవనుకోండి, ఏ కంపెనీ మిమ్మల్ని తీసుకుంటుంది? ఈరోజు ఎన్నో వేల కంపెనీలు హైరింగ్ బోర్డులు పెట్టుకుని తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకండి? మా ఛానల్లో హైరింగ్ బోర్డు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 2 months అయిపోతుంది. మాకు ఇప్పటి వరకు మంచి స్కిల్స్ ఉన్న ఎడిటర్ దొరకలా, మంచి స్కిల్స్ ఉన్నటువంటి యాంకర్ దొరకలా, మంచి స్కిల్స్ ఉన్నటువంటి రిపోర్టర్ దొరకలా, జర్నలిస్ట్ దొరకలా, సోషల్ మీడియా మేనేజర్ దొరకలా. మాకు ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి మేము ఎంప్లాయీస్ని హైర్ చేసుకోం. దానికే మాకు సరైన స్కిల్స్ ఉన్నటువంటి ఎంప్లాయీ దొరకలేదు. తీరా చూస్తే వాడు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగోదు, వాడి దగ్గర స్కిల్స్ ఉండవు, ఫట్మన్ 10 నిమిషాలు మాట్లాడలేడు, తను ప్రీవియస్లో చేసిన కంపెనీ వర్క్ ఏంటో మనకు చెప్పలేడు. అంతెందుకండి, నేను హైరింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత పట్టుమని 10 మంది మమ్మల్ని కాంటాక్ట్ చేయలే. అంటే కొంతమంది ఏమంటారంటే మీ ఫీల్డ్కి సంబంధించి ఉండాలి కదా క్వాలిఫికేషన్ అంటారు. మా ఫీల్డ్ ఒక్కదాని గురించి మేము ఇవ్వలేదండి, మాకున్న 2-3 కంపెనీల గురించి అడ్వర్టైజ్. దేనిలోనూ కూడా నాకు కాంటాక్ట్ చేసిన వ్యక్తులు లేరు. మనం ఈవెన్ యూట్యూబ్లో కూడా మన అడ్వర్టైజ్మెంట్ని, యాడ్ని పోస్ట్ చేసాం. సో ఇది ప్రస్తుతం దేశ యువతలో ఉన్నటువంటి సమస్య ప్రభుత్వంలో ఉందా, కంపెనీల్లో ఉందా? ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి అంటే కొంతవరకు ఒక 25% నేను యువతను సపోర్ట్ చేస్తాను. అదేంటంటే 25% కంపెనీలు లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, రిక్రూట్మెంట్లు లేకపోవడం అయితే 75% యువతలో స్కిల్స్ లేకపోవడం. ఆ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా నేను ఏ కంపెనీ అయినా పిలిచి కళ్ళకు అద్దుకొని ఉద్యోగం ఇస్తుంది. అది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం. మరి సిజేపీ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పైన రాజస్థాన్లో ప్రజలు దాడి చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు హైదరాబాద్లో వీళ్ళు మాట్లాడిన మాటలకే పెద్ద ఎత్తున గందరగోళం, దాడి జరగాల్సింది, కానీ మిస్ అయింది. మరి తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి. అలానే దేశ యువత నిరుద్యోగంలో పడిపోవడానికి
స్కిల్స్ 75% మైనస్ అని నేను అంటున్నాను. మీ ఉద్దేశం ఏంటనేది దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బల్ స్టూడియోస్.